ఏపీ సీఎం గారికి విన్నవిస్తున్నాం. ఏపీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ మేము ప్రజావేదికలో అర్జీలు ఇప్పటికి 20 అర్జీలు వరకు పెట్టినాము. 20 అర్జీలు పెట్టినాను. నా పేరు చెన్నారాము, మా భార్య పేరు సి లీలావతి. ఆమె వికలాంగురాలు. సోమశిల ప్రాజెక్టు కింద ఉద్యోగం ఇచ్చామని చెప్పినారు. 86లోనే మేము మా భార్య ఇంటర్మీడియట్ చదివింది. ఆమెకు ఉద్యోగం కోసము 96 నుంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి పెడతానే ఉన్నాము. ఇంతవరకు మాకు ఏ ఉద్యోగము ఇవ్వడం లేదు. కానీ మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగం ఇచ్చా అనే దానికోసము మేము అర్జీలు ప్రజావేదికలో అర్జీలు ఇప్పుడు నారా చంద్రబాబుకి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి వీళ్ళందరికీ అర్జీలు పెట్టినాము. కానీ ప్రజావేదికలో పెట్టినవి మీకు పరిష్కారమైనదని మాకు వస్తుంది, కానీ ఒకరు పరిష్కారం చేయలేదు. కానీ మీద ఫోన్లు మటుకు చేస్తూనే ఉన్నారు. కానీ మేము మళ్ళీ ఫోన్లు చేస్తే ఒకరు ఎత్తరు. కానీ రిజర్వేషన్ కింద ఇచ్చాము, హ్యాండిక్యాప్ కింద ఆయనకు అని చెప్పినారు. కానీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం కడప జిల్లా కలెక్టర్ గారిని కూడా 5 అర్జీలు ప్రజావేదికలో కలిసినాము. కానీ మార్చి 13వ తేదీ జిల్లా కలెక్టర్ను మధ్యాహ్నం 3 గంటలకు మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ సార్ను మా భార్య నేను కలిసినాము. కలెక్టర్ సారు ఉద్యోగం ఇస్తాము అని చెప్పినారు. కానీ వికలాంగురాలకి జాయింట్ కలెక్టర్ మేడానికి రాసి ఈమె పరిష్కారం ఉద్యోగం ఇవ్వమని చెప్పినారు. కానీ జాయింట్ కలెక్టర్ మేడాన్ని అడిగితే మేము 10 రోజుల లోపల మీకు ఫోన్ కానీ లేకపోతే లెటర్ కానీ పంపిస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు తీరలేదు. నిన్న నెల 30వ తేదీ కూడా ప్రజావేదికలో పోయి నేను అర్జీ ఇచ్చినాను. కానీ మాకు ఇంతవరకు ఏదీ తీర్చలేదు. కానీ ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులు ఇన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్నాయి. కానీ ఒక పోస్టు ఒక వికలాంగురాలకు న్యాయం చేసేదానికి ఇంతవరకు ఎవరు కానీ ఫోన్ల మటుకు ఉద్యోగం కోసము అప్లికేషన్ పెట్టినారు మీకు అని చెప్తారు. కానీ వాళ్ళు ఒకరు ఇచ్చింది లేదు. కానీ ఏమన్నంటే ఇంకా ఫోన్లు ఎత్తారు. కానీ ఏ సమస్యలకు మాకు తీరలేదు. కానీ మాకు 2 కూతుళ్ళు, మా పరిష్కారము ఇంతవరకు తీరలేదు. కానీ ఇకనైనా మా పరిష్కారము తీరుతుందని కోరుతున్నాం. కానీ మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇదిగో ఈ ఇల్లు గుడిగా అప్పుడో పడిపోయేట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈ ఇండ్లు మేము మారాలని ఉన్నాం. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేదు. కానీ మాకు దగ్గరికి తీసి ఈ ఉద్యోగం వికలాంగుల ఉద్యోగం ఇప్పిస్తారని కోరుతాం. కానీ 2021లో మేము గవర్నమెంట్ వికలాంగురాల కింద కూడా మేము పెట్టినాము. కానీ 2021లో మేము అటెండరు, వాచ్మెను పోస్ట్ మా భార్యగా పెట్టింది. కానీ పెడితే మేము సెలక్షన్ అయినాం. సెలక్షన్ అయితే మాకు కొంతమంది ఫోన్లు చేసి ఇంత డబ్బులు ఇవ్వాలా అని చెప్పినారు. కానీ అంత ఈ 2021 నుంచి నోటిఫికేషన్లు ఎవరికి ఇచ్చినారో మాకు తెలియదు. కానీ అవి మటుకు నిలిపేసినాక మిగతా వాళ్ళు ఇంతవరకు ఏ నోటిఫికేషన్ లేక 2024లో ఎవరు 5 లక్షలు ఇచ్చే ఒక అటెండర్ పోస్టు ఇచ్చి ఉండారు అందులో పాఠశాలలో. కానీ ఆ దొంగదారి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఇన్ని గవర్నమెంట్ ఆఫీసులలో మాకు ఇంతవరకు దొంగదారి వాళ్ళకే ఇస్తున్నారు. కానీ రియల్గా లబ్ధిదారికి ఇవ్వడం లేదు. ఒక వికలాంగురాలుగా కోరుకుంటున్నాము. మాకు ఆర్థిక సహాయము చేయాల్సిందిగా ఈ ఉద్యోగం ఇప్పించే మా జీవనాధారము జరుగుతుంది. మాకు 2 కూతుళ్ళు కాబట్టి. కానీ కడప జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ మేడంకి, ఏపీ సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి వీళ్ళందరికీ కోటి వందనాలు. మాకు ఈ ఉద్యోగం ఇప్పించి మాకు ఆదుకుంటారని కోరుకుంటున్నాము. మా ఇట్లు తమ విధేయులు